దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఇక్కడ రెండు ప్రాముఖ్యమైన విషయాలను మనం విందామండి. ఒకటి, దేవుడు మన జీవితంలో ఏది అనుమతించినా అది మేలు కొరకై చేస్తాడు. జాగ్రత్తగా వినాలి. దేవుడు ఏది అనుమతించినా మన జీవితాల్లోకి అది మేలుకై చేస్తాడు. కొన్నిసార్లు అది గద్దింపవచ్చు, కొన్నిసార్లు అది ఆశీర్వాదం అవ్వచ్చు. ఏదైనా కానీ కొన్నిసార్లు అది సమస్యగా ఉండొచ్చు, కొన్నిసార్లు అది ఇబ్బందిగా అనిపించవచ్చు. ఏదైనా కానీ దేవుడు మన జీవితాల్లోకి అనుమతించే ప్రతిదీ మేలు కొరకై చేస్తాడు. అయితే కొన్నిసార్లు మనుషులు ఏం చేస్తారంటే తనకై కొన్ని తెచ్చుకుంటారు. అజ్ఞానం వల్ల కావచ్చు, తొందరపాటు నిర్ణయాల వల్ల కావచ్చు. మనిషి జీవితంలో కొన్ని ఆ నిర్ణయాలను బట్టి మనిషి కొన్ని తెచ్చుకుంటాడు. ఆ కారణాన్ని బట్టి వాటి యొక్క పర్యవసానం చాలా లాంగ్ అనుభవించాల్సి వస్తుంది. సపోజ్ అండి, హాగరు ద్వారా సంతానాన్ని కలిగి ఉండటం దేవుని చిత్తం కాదు. అబ్రహాం తెచ్చుకున్నాడు. మరి దానివల్ల సఫర్ అయింది ఎవరు? దానివల్ల బాధపడింది ఎవరు? దేవుని వాక్యం చెప్తా ఉంది, వాగ్దాన పుత్రుణ్ణి రానివ్వకుండా శరీర సంబంధమైన ఈ ఇష్మాయేలు బాధ పెట్టాడంట. సో ఆ కారణాన్ని బట్టి మనకై మన నిర్ణయాలు తీసుకోవటం వల్ల అనుభవించే కొన్ని ఉంటాయి, దేవుడు మన జీవితాల్లోకి అనుమతించే కొన్ని ఉంటాయి. ఓకే అండి. అందుకొరకే మనం ఏం అడగాలంటే దేవుని జ్ఞానాన్ని అడగాలి. మన ప్రతిదినము మన పనుల విషయాల్లో కానీ, మన భవిష్యత్ గురించిన నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ దేవుని జ్ఞానం మనకు కావాలి. ఇక రెండవ టాపిక్ చూడండి, మేలు కొరకై సమస్తమును సమకూడి జరిగించు. ఇక్కడ చూడండి, యోసేపు ఏమీ చేయలే. యోసేపు కలలు కన్నాడు. ఆ కలలను తండ్రితో, తల్లితో, అన్నలతో పంచుకున్నాడు. ఆ వయసులో మరి తల్లిదండ్రులకు దూరం అయ్యాడు, అన్నలకు దూరం అయిపోయాడు. శత్రువు అనుకుంటున్నాడు, మేము ఇతన్ని అమ్మేస్తున్నాం, మేము ఇతన్ని దూరం చేస్తున్నాం అనుకున్నాడు. కానీ దేవుని వాక్యం మనం చదువుకున్నట్లుగా మేలు కొరకై, ఈ మాట యోసేపు నోట నుంచి మనం వింటాం. అన్నలు మరలా యోసేపు కాళ్ళ దగ్గరికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళందరూ భయంతో, బాధతో ఉన్నారు. అమ్మో, మనం అమ్మేసిన యోసేపు దగ్గరే మనం పడ్డామే అని. అప్పుడు యోసేపు ఏమన్నాడంటే, మీరు కీడు కలుగుటకై నాకు చేశారు, కానీ దేవుడు మేలు కొరకై నన్ను ముందుగా ఇక్కడికి పంపించాడు. హల్లెలూయా. ఏమని ఒప్పుకుంటున్నాడు? కీడు కొరకై మీరు చేశారు, కానీ మేలు కొరకై దేవుడు దాన్ని నా జీవితంలోకి అనుమతించాడు. నిజమే కదా. శత్రువు యొక్క కార్యాలు, మనుషుల యొక్క కార్యాలు కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, అది వీళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళు నన్ను ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు అనుకుంటాం. కానీ దేవుడు ప్రతి కార్యాన్ని ఆయన కొరకై త్రిప్పుకోగలుగుతాడు, ఆయన కొరకై మార్చుకోగలుగుతాడు. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు అండి ఈవెన్ శత్రువైన సాతాన్ని వాడుకొని ఆయన మహిమ తెచ్చుకోబోతాడు. యోబు జీవితంలో సాతాన్ ఏమన్నా యోబుని గురించి అడిగాడా? సాతాన్ ఏమన్నా యోబు పేరు ఎత్తాడు? అసలు యోబు దగ్గర మరి సాతాను దగ్గర యోబు పేరు ఎత్తింది ఎవరు? దేవుడే కదా. అంటే దేవుడు కొన్నిసార్లు అపవాదిని వాడుకొని కూడా మహిమ తెచ్చుకుంటాడు. సో సమస్యను వాడుకొని కూడా మహిమ తెచ్చుకుంటాడు. సో ఓర్పుతో సహిద్దాం, విశ్వాసంతో దేవుని కొరకు కనిపెడదాం, దేవుని కార్యాల కొరకు. తప్పకుండా మీరు వెళ్తున్న ఆ పరిస్థితుల్లో, మీరు వెళ్తున్న ఆ సిచ్యువేషన్స్ అన్నింటి నుంచి విడిపించగలిగిన దేవుడై ఉంటున్నాడు మన దేవుడు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక నియమం ఉన్నది. మీరు ఎప్పుడైనా గమనించారా? వాగ్దానం ఎక్కడున్నదో అక్కడ ఆజ్ఞ ఉన్నది. ఏంటి ఇక్కడ ఆజ్ఞ, ఏంటి ఇక్కడ నియమం అని చూసినట్లయితే, దేవుణ్ణి ప్రేమించే వారికి.
హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించేవారు అంటే ఎవరైతే ఆయన ఆజ్ఞలకు లోబడతారో వారు, ఎవరైతే ఆయన వాక్యానుసారంగా జీవిస్తారో వారు. ఇంకా ఇక్కడ అనగా అని చెప్పి ఏమంటున్నాడంటే ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. ఎస్, నువ్వు పిలువబడ్డావని నీకు ధైర్యం ఉందా? నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు నాకు నిశ్చయిత ఉందా నీ జీవితంలో? చాలు, ఆ ఒక్క మాట నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రేమించే మనకి దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేయడు, విడిచిపెట్టడు. ఈవెన్ వ్యతిరేకతల్ని కూడా అనుకూలతలుగా మారుస్తున్నాడండి. హల్లెలూయా. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మనందరం కూడా మీ జీవితాల్లో, నా జీవితాల్లో, ఎవరి జీవితాల్లోనైనా సరే కొన్ని అభ్యంతరాలు రాకమానవు, కొన్ని శోధనలు రాకమానవు, కొన్ని సమస్యలు గుండా మనం వెళ్ళక తప్పదు. అయితే ఈవెన్ వాటిని సహితం దేవుడు మేలుగా మారుస్తాడు అన్న ఒక శుభప్రదమైన నిరీక్షణ గల వారమై దేవునిలో మనం కొనసాగుదాం. ఆమేన్. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి.